ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభు దాసుల మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభిస్తాను. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి యేసుతో నా పయనమని నా జీవిత సేవా అనుభవాలను పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు అనుకూలత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది 17వ ఎపిసోడ్. మరి ఎన్ని సార్లు కూడా నాతో మీరుండి నా నోటికి తోడై ఉండి పలకవలసిన మాటలు జ్ఞాపకం చేస్తూ పలికించినందుకు నీకు వందనాలు. అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నీ దాసురాలు నేను ఎంతో ఆశిస్తున్నాను. ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవసరత కొరకు వందనాలు. నీ మాటలు నా నోట దయచేయండి ప్రభా. నా నోటికి మీరు తోడై ఉండండి ప్రభా. నీ నోరుగా నా నోరు మార్చండి తండ్రి. నా యొక్క నోటి నుండి విడుదలయ్యే మాటలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఎన్నో అనుభవాలు వారు విని దాని ప్రకారం వారు నడుచుకోవడానికి మీరు కృపచూపమని సకల దీవులతో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒక చిన్న పాట పాడి నేను ఆరంభిస్తాను. ఇది 1000 పాటల బుక్లో ఉజ్జీవ కీర్తనలో 507వ పాట. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా వెంబడించితిని నామమున్, దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, దేవా వెంబడించితిని నామమున్, యేసు నీదు ప్రేమను నే వింటిని, భాసురంబగుని సిలువనే కంటిని, యేసు వాడను నేనంటిని, యేసు నీదు ప్రేమను నే వింటిని, భాసురంబగుని సిలువనే కంటిని, యేసు వాడను నేనంటిని. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, ప్రభో ప్రారంభించితిని ప్రయాణం, పరలోక యెరూషలేము పురికిన్, పవనాజుపుము మార్గము, ప్రభో ప్రారంభించితిని ప్రయాణం, పరలోక యెరూషలేము పురికిన్, పవనాజుపుము మార్గము. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, నాథా ఈదలేను ఈ ప్రవాహమున్, నాథా ఈదలేను ఈ ప్రవాహమున్, నిదరిన్ గనని కెరటాల దాటిచే నాభికారమునన్ ప్రభుము, నాథా ఈదలేను ఈ ప్రవాహమున్, నిదరిన్ గనని కెరటాల దాటిచే నావికారమునన్ ప్రభుము. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, స్వామి నీదు ప్రేమకునే సాక్షిని, సంఘమందున నా పొరుగు వారికిని, సత్య సువార్తనే చాటుదున్, స్వామి నీదు ప్రేమకునే సాక్షిని,
సంఘమందున నా పొరుగువారికిని సత్య సువార్తనే చాటుదున్. దేవా వెంబడించి తిని నామమున్ జీవితేశ్వర నా జీవితాశనివే రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించి తిని నామమున్. రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము రక్షణానందము గూర్చుము. రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము రక్షణానందము కూర్చుము. దేవా వెంబడించి తిని నామమున్ జీవితేశ్వర నా జీవితాశనివే రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించి తిని నామమున్. హల్లెలూయా. మరి ఒకసారి మీకు అందరికీ ప్రభు పేరట మరి శుభములు తెలియజేస్తున్నాను. ఇది యేసుతో నా పయనం 17వ ఎపిసోడ్. 16 ఎపిసోడ్లు కూడా మరి నా జీవిత అనుభవములు, సేవలో నేను ఎదుర్కొన్న పోరాటములు, దేవుడు నేర్పిన పాఠాలు, మరి అనేకమైన విధాలుగా దేవుడు నాకు చూపిన కృపలు, చేసిన సహాయము, ఇవన్నీ కూడా మరి నాకు వీలైనంత మట్టుకు నేను రాసి భద్రపరిచినాను. అయితే ఇది ఎందు నిమిత్తం ఇలాగూ ప్రభు నన్ను ప్రేరేపించినాడంటే కేవలము సేవ చేసే వారికి ఒక ధైర్యం రావడానికి, లేక కొన్ని అనుభవాల ద్వారా వారు కొన్ని పాఠాలు నేర్చుకొని మరి ధైర్యంగా ముందుకు సాగడానికి ఇది తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఒక అనుభవము మనం వినడం ఒక 10,000 మాటల కంటే విలువైంది. ఒక 10,000 మాటలు ఒకరు చెప్పేదానికంటే ఒక అనుభవం వారు చెప్తున్నప్పుడు అది చాలా ఎక్కువగా మన మదిలో ముద్రింపబడుతుంది. అందుకే కాబోలు ప్రభు నన్ను ఇలా ప్రేరేపించి ఇంకా రానున్న యవ్వన స్త్రీలు కానీ మరి పురుషులు కానీ దేవుని సేవ చేయడానికి ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి ఇది తోడ్పడుతుందని నేను పూర్తిగా మరి విశ్వసిస్తున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను. ఒక 2 సహోదరులు మరి ఎలాగో నా ఫోన్ నంబర్ సంపాదించుకున్నారో, ఒకరు సింగపూర్ నుండి, మరొకరు వైజాగ్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నేను యవనస్తురాలను, నా వయసు 40 ఉందని ఒక ఆమె అన్నది, 30 ఉందని ఇంకొక ఆమె అన్నది, నాకు సేవ చేయాలి, మీలాగా నేను సేవ చేయాలి. అవును, మీలాగా సేవ చేయాలి, నేను మీ అనుభవాలు వింటున్నాను. నేను ఎపిసోడ్స్ అన్నీ ప్లే లిస్ట్లో వెళ్ళి అన్ని 16 ఎపిసోడ్స్ కూడా నేను ఏకధాటిగా వింటున్నాను. సింగపూర్ నుండి ఒక యవనస్తురాలు అంటుందమ్మా, నేను విని నేను అసలు అది ఆపలేకపోయినాను, రాత్రి పగలు నేను వింటున్నాను, నన్ను ఎంతో ఆకట్టుకున్నది మీ అనుభవాలన్నీ. మరి నాకు ఏనాడో మీరు పరిచయమై ఉంటే ఎంత బాగుండేది. మీరు మరి ఈ మధ్యలోనే మీ గురించి నాకు తెలుసుకున్నాను. మరి నేను వదలలేక మీ స్వరం వింటూనే ఉన్నాను, మరి అనుభవాలు వింటున్నాను, నాలో దేవుడు పనిచేస్తున్నాడు, నేను సేవ చేయాలి అని మరి ఆ బిడ్డ తెలియజేసింది. మరి ఒక యవనస్త్రాలు కూడా, అమ్మా యూఆర్ జస్ట్ అన్ ఇన్స్పిరేషన్, మాకు ఎంతో మరి ప్రోత్సాహకరంగా ఉంది మీ మాటలు, తప్పకుండా మేము గొప్ప సేవలు అందిస్తామమ్మా, మరి దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు మమ్మల్ని వాడుకోవాలని మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి విన్నప్పుడు మాకు చాలా సంతోషం. కానీ సేవ అన్నప్పుడు మనం ఏ రీతిగా దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. సేవలు అందరూ చేస్తారు, కానీ ఎందుకొరకు సేవ చేస్తారో వాళ్ళకే తెలియదు. కొందరు పొట్టకూటి కొరకు సేవ చేస్తారు, కొందరు పేరు నామం మరి కీర్తి కొరకు చేస్తారు, కొందరు ధనం గడించడానికి సేవ చేస్తారు, కొందరు వారు మరి స్వార్థపరంగా సేవ చేస్తారు. అలాంటి సేవ కాదు. మరి నా అనుభవంలో ఇలాంటివి ఏవి కూడా దేవుడు దరిదాపు కూడా రానేయలేదు. నన్ను పిలుచుకున్నాడు, నన్ను నమ్మకంగా మరి ఇంతవరకు నిలబెట్టినాడు. మరి దేవుని వాక్యం నాకు ఆధారంగా ఉండింది. అనేక ఆత్మలు ప్రభు సన్నిధికి మరి వచ్చినారు. మరి ఎంతోమంది అంటే లెక్కకు మించిన రీతిగా దేవుడు నన్ను విపులంగా వాడుకున్నాడు, విరివిగా వాడుకున్నాడు, ఆశీర్వదించినాడు. వెంటనే నాకు ఆధారంగా ఉండినాడు, నాతో మాట్లాడుతూ వచ్చినాడు.
మరి నన్ను బలపరిచినాడు, నన్ను ఆదరించినాడు, నా కన్నీళ్లు తుడిచినాడు, నాకు అన్ని మేలుకరంగా మార్చినాడు, తన చిత్తాన్ని నా జీవితంలో అద్భుతంగా నెరవేర్చినాడు. ఒక గొప్ప సంఘాన్ని నా జీవితంలో కూడా నేను అనుకోలేదు, నా కళలో కూడా నేను ఊహించలేదు, నాకు అలాంటి ఆశ కూడా లేకుండింది. ఎప్పుడైతే మనం దేవునికి విధేయులవుతామో మన ఆశలను మించి కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. అంత నమ్మదగిన దేవుడని మాత్రం నేను ఇన్ని సంవత్సరాల పరిచర్యలో నేను చెప్పగలను. అయితే మరి సేవకునిది ఒక సిలువ మార్గం అని మర్చిపోకూడదు. దిస్ ఇస్ ద వే ఆఫ్ ద క్రాస్. నిన్ను దేవుడు సేవకు పిలిచినాడంటే నీవు మరి కొన్ని కోల్పోవడానికి, కొన్ని త్యాగం చేయడానికి, కరిగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది సేవకునిది మార్గము, మరి సిలువ మార్గము. యేసును వెంబడించు వారు ఇహలోక సంబంధమైన మరి ధనము కానీ, అధికారం కానీ, మరియు గొప్పతనాన్ని, ప్రాధాన్యతను మరి ఇవన్నీ కోరడానికి వీలు కాదు. వీటి మీద లక్ష్యం ఉంచకూడదు. అవసరమైతే ప్రభు కొరకు నీవు సమస్తము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. సి ఇఫ్ యూ వాంట్ టు డూ గాడ్స్ వర్క్, నువ్వు దేవుని సేవ చేయాలంటే పోగొట్టుకోవడానికి, వెల చెల్లించడానికి, టు పే ఎ ప్రైజ్. ఆయన శిష్యత్వంలోకి నిన్ను పిలుచుకుంటాడు. అలాంటి వారినే దేవుడు మరి శిష్యత్వంలోకి పిలుచుకుంటాడు. సేవ అంటే ఒక వ్యాపారం కాదు. సేవ అంటే మరి ఏదో మరి మన స్వార్థపరంగా మనము మరి ఉన్నతంగా మరి ఎదగాలని కాదు. కానీ సేవ అంటే కరిగిపోవడం, తరిగిపోవడం, ఉపయోగకరంగా ఉండడం, మరి రుచికరంగా మారడం, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం, మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అనేకులను ప్రభు రాజ్యంలోకి చేర్చడం, మరి సత్య సువార్తను ప్రకటించడం, దేవుడిచ్చిన వరాలు, తలాంతులన్నీ కూడా ఇతరులకు ప్రయోజనకరంగా, సంఘానికి క్షేమకరంగా. అది నీ కొరకు కాదు, నువ్వు డబ్బులు గడించడానికి కాదు, కానే కాదు. అది జాగ్రత్తగా ఉండాలి. శిష్యుడు వెల చెల్లించటకు సిద్ధంగా ఉండాలని పోయినసారి మనం శిష్యత్వం గురించి యేసుక్రీస్తు ఏం బోధించినాడో మనం జస్ట్ వీ హ్యాడ్ ఏ కొద్దిగా మనం దాని గురించి విన్నాం. అయితే ఈ శిష్యత్వం గురించి మీరు చక్కగా చదవండి, మీకు దేవుడు పరిశుద్ధాత్ముడే అర్థం చేస్తాడు. ఇది లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనాల్లో ఇక్కడ శిష్యుడుగా పిలువబడినవాడు ఒక విలువ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి అని మరి ఉపమానాలు చెప్తాడు. ఒక గోపురం కట్టను ఉద్దేశించేవాడు ఆ గోపురం కట్టడానికి కావలసిన మరి వెల మరి లేక దాన్ని పెట్టుబడి చేయడానికి ఉన్న స్తోమత్తు అతని దగ్గర ఉన్నదా లేదా అని వాడు తగలబడి లెక్క చూసుకోవాలని అంటాడు యేసుప్రభు. అవును, చాలామంది సేవలు ఆరంభిస్తారు, కానీ అంతవరకు పోరాడలేరు. వాడు సేవ ఆరంభిస్తారు, కొన్ని మాసాలు చేస్తారు, కొన్ని సంవత్సరాలు చేస్తారు, మధ్యలో విసిగి వేసారిపోయి సేవను అట్టాగే వదిలిపెట్టేస్తారు. అది కాదు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నిన్ను ఆ మొదటి రోజు నుండి, నీ పిలుపు పొందుకున్న మొదటి రోజు నుండి నీ చివరి ఊపిరి వరకు కూడా నడిపిస్తాడు. అలాంటి భక్తుల చరిత్ర మనం చదవాలి. ఇప్పుడు సేవలో మనల్ని పిలిచి ఒంటరిగా మనల్ని వదిలిపెట్టాడు. మనతో ఉంటానన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానన్నాడు. మనకి ఏ పని అప్పగించినా ఆ పనిలో అతను ఉన్నాడు, మన ప్రక్క నుండి మనతో చేయిస్తాడు. మనకు అంటే అంటారు కదా, వెన్ గాడ్ గివ్స్ ఎ విషన్ హీ ఆల్వేస్ గివ్స్ ఎ ప్రొవిజన్. నిన్ను ఏదో పని అప్పగించి నిన్ను వదిలేసి నిన్ను అనాథగా చేసి అలాంటి దేవుడు కాదు, అన్యాయస్తుడు కానిగాడు, మనతో ఉంటాడు. తన ఆత్మ మన మీద నిలుస్తుంది. ప్రతి పనిలో కూడా ఆయన ఉనికి మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు అలాంటి త్యాగము, ఆ త్యాగంలో కూడా దేవుడు ఉంటాడు. నువ్వు అన్నీ పోగొట్టుకున్నట్టే ఉంటావు, కానీ అన్నీ పొందుకుంటూ ఉంటావు. చూడండి, ఒక తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, ఇంటిని, వాకిళ్లను పోగొట్టుకోండి మీరు ప్రభువు కొరకు, తిరిగి 100 రెట్లు ఫలం పొందుకుంటారు, ఇహలోకంలో పొందుకుంటారు, పరలోకంలో పొందుకుంటారు అని పేతురుతో యేసు ప్రభు సెలవిస్తాడు కదా. పోగొట్టుకున్నట్టే ఉంటాం, కానీ అన్నీ పొందుకుంటూ ఉంటాం. అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఇహలోక వాటి మీద ధ్యాస ఉంచకుండా గురి యొద్దకే పరిగెత్తుతూ ఉండాలి. మనం ఇవి పొందుకోవడానికి కానీ కాదు, కానీ మన ఉద్దేశం ఏముండాలి? వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ కాలింగ్. మనము ఎందు నిమిత్తం పిలువబడినాం, ఏ కారణం చేత ప్రభు మనల్ని పట్టుకున్నాడు, మన ద్వారా ఏది ఉద్దేశిస్తున్నాడు, అది ఆ గోల్ షుడ్ బి వెరీ క్లియర్.
పరిగెత్తేవాడు గురి వద్దకు పరిగెత్తాలని పోయినసారి కూడా నేను మీకు తెలియజేసినాను. అంటే ఇప్పుడు పోగొట్టుకోవాలన్నప్పుడు తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, చివరికి తన ప్రాణం సైతం ద్వేషించుకుంటే వాడు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండడానికి పాత్రుడు కాడని యేసు ప్రభు ఒకసారి అంటాడు. అంటే ఇది అలంకారంగా వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇవన్నీ పోగొట్టుకోవాలి, మరి నీవు ఒంటరిగా మిగిలిపోవాలని కాదు. అంటే నీ లక్ష్యము, నీ గురి, గమ్యం వీటి మీద కాకుండా అటాచ్మెంట్స్ ఆన్ దిస్ వరల్డ్, అంటే ఈ లోకంలో ఉన్న ఈ బాంధవ్యాల మీద నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. తప్పకుండా కుటుంబంలో ప్రేమ లేకుండా అసలు ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అండి. అదొకటి మీకు చెప్పాలి. ప్రతిది కూడా ఇంటి నుండే బయలుదేరుతుంది. సేవ అయినా ఇంటి నుండే బయలుదేరాలి, ప్రేమ అయినా ఇంటి నుండే రావాలి. మరి నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ గుణగణాలన్నీ కూడా ఇంటి నుండే బయలుదేరాలి. బయట ప్రపంచాన్ని చాలా మెప్పు పొందిన తర్వాత ఇంట్లో నీకు సాక్ష్యం లేదంటే యూఆర్ యూజ్లెస్. నన్ను అడిగితే ఇంటిలో ఉండాలి సాక్ష్యం. చాలామంది సేవకులను మనం చూస్తాం, మనం విమర్శించడం లేదు కానీ మనం నేర్చుకోవాలి. వారి తప్పులు చూసి మనము పాఠం నేర్చుకోవాలి. వారిని ఎప్పుడు విమర్శించకూడదు. కానీ వీ హ్యావ్ టు లెర్న్ మెనీ లెసన్స్. ఎ వైజ్ పర్సన్ విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ ఆఫ్ అదర్స్ అంట. ఎ ఫూల్ లెర్న్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ మిస్టేక్ అంట. నీకు నిజంగా జ్ఞానవంతం అయితే ఇతరులు చేసే తప్పులు చూసి వాళ్ళని విమర్శించకుండా వారి తప్పుల ద్వారా నువ్వు గుణపాఠాలు నేర్చుకోవాలి. బుద్ధి లేని వారైతే నువ్వు తప్పులు చేసినాక నేర్చుకుంటావు. కాబట్టి ఇలాంటి వారిని మనం చుట్టూ చూస్తాం. వాళ్ళు బయటికి చాలా పెద్ద పేరు ఉంటుంది, ఇంట్లో వారికి పేరు ఉండదు. యేసుప్రభు కూడా అన్నాడు, ఇంటిలో ఏ ప్రవక్త కూడా ఘనతను ఉందడని. అన్నట్టు ఇంటిలో నీకు సాక్ష్యం లేకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇంటిలో ఉన్న వారు నీ ద్వారానే కదా మారాల్సింది. కాబట్టి అది కూడా మనం చాలా ఆలోచించదగిన విషయం. అంటే మరి కొన్నిసార్లు మీకు వితర్కాలు ఉంటుంది. అప్పుడు ఇట్స్ న్యాచురల్, అది స్వాభావికమైంది. ఎందుకంటే నువ్వు ఒక గొప్ప పనిలో ఉన్నావు. అప్పుడు మరి వారి మీద శ్రద్ధ చూపెట్టడానికి కానీ వారితో ప్రేమగా మెలగడానికి కానీ సమయం దొరకదు. అందరికీ 24 గంటలే ఉంటుంది కదా. మరి దేవుని పనిలో నిమగ్నమైన వారికి మరి వారి భార్య, పిల్లలు లేక భర్త, పిల్లల మీద అంత శ్రద్ధ సాధారణంగా ఉన్న ఒక వ్యక్తి చూపేంత శ్రద్ధ చూపకున్నప్పుడు వారు చాలా బాధపడతారు. కొద్దిగా మరి తిరుగుబాటు ధోరణి, మరి వ్యతిరేకత నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అయినా నువ్వు ప్రేమతో మెలగాలి. ఎందుకంటే వారు కూడా కోల్పోతున్నారు కదా. మరి నీ చనువు కానీ నీ ప్రేమను వారు కోల్పోతున్నారు. దే ఆర్ ఆల్సో లూజింగ్. అప్పుడు అర్థవంతంగా నువ్వు మెలగాలి వారితో. అప్పుడు వారి బాధ కూడా అర్థం చేసుకోవాలి. మరి మనము మన ప్రవర్తన చూసి దేవుడే, గాడ్ విల్ ఇంటర్వెన్. ఇంకోటి నేను ఏం గమనించినానంటే, మనం వారికి అర్థం చేసే ప్రయత్నాలు చేస్తాము, మనం బాధపడుతూ ఉంటాము. ఇవన్నీ మామూలుగా సేవకుల గృహంలో ఉంటుంది. అందుకే ఏ సేవకుని మనం విమర్శించకూడదు. వారు ఎంత బాధ అనుభవించి ముందుకు వస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం వాళ్ళకు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. నువ్వు నా సేవకుని గురించి ఏం మాట్లాడొద్దు, నువ్వు ప్రార్థన చేయమని అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో. అందుకే ప్రార్థన తప్పకుండా చేయాలి. మరి ఈ లోకంలో ఒక సేవకుడు అన్నప్పుడు ప్రభు కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు, ప్రభు కార్యానికంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదని నేనైతే అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు పిలిచినాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన కుటుంబాన్ని కూడా చక్కబెట్టగలడని విశ్వాసం. మనము మరి పరిశుద్ధాత్మ పొందుకున్నాము అనేసి నీ గుండెలో ప్రేమనే లేదు. ఒకవేళ నీ భర్త కొట్టినాడు అనుకో, నువ్వు సేవకురాలనుకో, అయితే కొట్టినంత మాత్రం అతన్ని ద్వేషించి అతనితో వైరం పెంచుకొని ఉంటే నీకు దేవుని ఆత్మ ఎలాగుంటుంది? నిజంగానూ ఒక దేవుని ఆత్మ చేత నింపబడిన ఒక స్త్రీవైతే, సేవకు పిలువబడిన స్త్రీవైతే, లేక ఒక పురుషునివైతే నీ భార్యను క్షమించాల. ఇప్పుడు వాక్యానికి విధేయత చూపాలి. మనము వాక్యం ప్రకటించే వాళ్ళం, వాక్యానికి విధేయత చూపాలి కదా. అది నా పాయింట్. ఇప్పుడు ప్రేమ గురించి ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు, కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళను ప్రేమించడానికి నీకు శక్తి లేకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే వాక్యంలో. ఇప్పుడు నువ్వు ప్రేమ గురించి పెద్ద ప్రసంగం చేసిన తర్వాత ఇంట్లో పోరాటం ఉంటుంది తప్పకుండా. అప్పుడు అయ్యో నేను ప్రేమ గురించి వాక్యం ఇచ్చినాను కదా, మరి ప్రేమ నాలో లేకుంటే ఎలాగ ప్రభు అని మోకరించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి, ప్రభు నన్ను ఎంత ద్వేషించిన, ఒకవేళ నన్ను దేహ ఉపద్రవం చేసిన, నన్ను కొట్టినా తిట్టినా, తిరిగి నా స్పౌజ్ లేక భార్య కానీ భర్త కానీ వారిని ప్రేమించడానికి నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మన దీన స్వభావం ఉంటుందో దేవుడు ఎప్పుడు కూడా, దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దీనుల మధ్యలోనే ఉంటుందండి. వినయము విధేయత గల వారి మధ్యలో
దేవుని సన్నిధి దిగొస్తుంది. వెన్ యూ ఒబే గాడ్ యూ హ్యావ్ ద కరేజ్ టు ఆస్క్ గాడ్ ఎనీథింగ్ ఇన్ హిజ్ నేమ్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దేవునికి, నా అనుభవం ఏంటంటే దేవునికి విధేయత చూపెట్టి నేను వాక్యానుసారంగా ఉన్నప్పుడు తప్పకుండా నాకు దేవుని సన్నిధిలో ధైర్యం ఉంటుంది. లేకుంటే నాకు ధైర్యంతో దేవుని వాక్యం చెప్పడానికి మరి అంత సులభము కాదు. కాబట్టి అంటే క్రైస్తవునిగా లేక ఒక సేవకునిగా చెలామణి అవటము సులభమే, కానీ క్రీస్తుకు శిష్యులుగా కాగోరు వారు మరి తప్పకుండా ఒక త్యాగానికి, ఒక శ్రమకు తప్పకుండా సిద్ధపడి ఉండాలి. ఒకటి పోగొట్టుకోకుంటే ఒక్కటి ఏ విధంగా పొందుకుంటాం? అటుకు మీద ఉండేది తీయాలి, చంకలు ఉండేది పడొద్దంటే వీలవుతుందా? ఇప్పుడు ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని తయారు చేసినప్పుడు ఒక రాతిని తీసుకుంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, హుస్సేన్ సాగర్లో ఏకశిలా విగ్రహం ఉంది, బుద్ధ విగ్రహం. దాన్ని సెలెక్ట్ చేయడానికి 2 సంవత్సరాలు, దాన్ని చెక్కడానికి మరో 2 సంవత్సరాలు అయింది. అంటే ఆయన సెలెక్ట్ ఎందుకు 2 సంవత్సరాలు అయిందంటే ఏకశిలా విగ్రహం అది. అంటే అది ఎన్నో దెబ్బలకు తట్టుకోవాలి, అది ఎన్నో దెబ్బలకు, సో మెనీ హ్యామరింగ్స్ ఇట్ హ్యాస్ టు విత్స్టాండ్. ఒక దెబ్బకు 2 ముక్కలు అయిందంటే అది మసాలా బండకు పనికొస్తుంది, మసాలా నూరుకోవడానికి, లేకుంటే రుబ్బు రోలుగా పనికొస్తుంది, బట్టలు ఉతుకోవడానికి చాకలి బండ అవుతుంది. కానీ ఒక మనిషి ఆకారంలోకి రావాలి, ఆ రాతికి ప్రాణం పోయాలంటే ఆ శిల్పకారుడు ఎంత నైపుణ్యంతో చెక్కుతూ ఉంటే పడుతూ ఉంటుంది, పోగొట్టుకుంటుంది. ఏం పోవద్దు, నాకు ఇంకా అన్నీ కావాలంటే ఎలా ప్రాణం వస్తుంది ఆ శిలకు? ఇప్పుడు జరిగేది అదే. సేవకులకు అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది పోగొట్టుకోవద్దు. ఒక పెద్ద బండరాయిలాగా మారిపోతాం ఆఖరికి. దేవుని చిత్తాన్ని నీలో ఆయన నెరవేర్చాలి, ఆయన ప్రాణం నీకు పోయాలి, ఆయన ఉనికి నీలో కనబడాలి అంటే, ఆయన ఆత్మ నీ మీద నిలిచి ఉండాలంటే చెక్కుతుంటాడు. శిల్పకారుడు ఉలితో మరి ఆ సుత్తితో కొడుతూ ఉంటాడు. ఎన్ని తట్టుకోవాలి ఆ శిల, హుస్సేన్ సాగర్లో నిలబడే శిల 2 సంవత్సరాల పైగా తట్టుకుందంటది. ఆఖరికి అది ఎంతో అద్భుతంగా శిల్పకారుడు దాన్ని పని ముగించినాడు. అలాగే సేవలో కూడా మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు క్రీస్తును వెంబడించటకు ఎంత విలువ చెల్లించవలనో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. హి హస్ టు పే ప్రైస్. వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? అవును, వెల చెల్లించాలి. కొన్నిసార్లు నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది, మరి తర్వాత నీ ప్రాణం కూడా పెట్టాల్సి వస్తుంది. సమ్టైమ్స్ యూ టు గివ్ అప్ యువర్ లైఫ్. దానికి కూడా సిద్ధంగానే ఉండాలి. యూ కెనాట్ డినై జీసస్. ఇప్పుడు నీ ప్రాణం మీదకి వచ్చిందంటే నాకు యేసు ఎవరో తెలియదు అంటారు కదా, పేతురు అలాగే చేసినాడు. నీకు యేసుతో ఉన్నవాడు కదా నీవంటే, నాకు తెలియదు అసలు, యేసు అంటేనే నాకు తెలియదు అన్నాడు. అంటే అలా కాకుండా అంతవరకు నమ్మకంగా ఉండాలి. ఏదో ఉంది 3 దినాల ముచ్చట కాదు సేవ అంటే. గొప్ప గొప్ప భక్తులు మనకి ఎంత అద్భుతమైన మాదిరి చూపెట్టినారు. టిల్ ది ఎండ్ ఆఫ్ దర్ లైఫ్స్, ఆ గొంతులో చివరి ఊపిరినంత వరకు సేవ చేసినారు, నమ్మకంగా ఉండినారు. సేవ చేయడం కాదు గొప్ప, నమ్మకత్వం చాలా గొప్ప. అన్నిట్లో నమ్మకత్వం. వారు పిలిచిన పిలుపుకు నమ్మకత్వం, మరి వాళ్ళ జీవితం నమ్మకంగా ఉండాలి. బయట ఒక తీరుగా ఉండి లోపట ఇంకో డూప్లికేట్ బతకడం అది చాలా నేరం కదా. అంటే సత్యమై ఉన్నది దేవుడు. ఎవరిని సేవిస్తున్నావో ఆయన పేరు సత్యం, ఆయన పేరు వెలుగు, ఆయన పేరు జీవం, మార్గం. అంటే ఒక్కొక్క నామం, నేను 1000 నామాలు ప్రభు కృప ద్వారా చెప్పినాను కదా, ఒక్కొక్క నామంలో ఎంత శక్తిముడి ఉందండి. అట్టి దేవుణ్ణి, గొప్ప దేవుని మనం వెంబడిస్తున్నాం. అందుకే మరి మనం ఈ కార్యాలు మనం గమనించాలి. ప్రభు కొరకు, పిలిచిన ప్రభు కొరకు మనము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మరి ఒక యవనస్త్రాలు నాతో మాట్లాడుతుంది, అమ్మా మరి ఎవరు కూడా ఈ దినాల్లో సేవకులు చూసినప్పుడు ఎంత పొందుకోవాలనే ఉంది కదా, ఎంత సంపాదించుకోవాలనే చూస్తున్నారు, ఎంత కూడబెట్టుకోవాలని చూస్తున్నారు. మరి వాళ్ళు ప్రభు చెప్పిందేమో శిష్యరికంకి వచ్చిన వాళ్ళు అన్నీ పోగొట్టుకోవాలంటే వీళ్ళు పొందుకోవాలని ఎందుకు అనుకున్నారంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6:24 ఒక మాట ఉంది, ఎవడు కూడా 2 యజమానులకైతే దాసుడు కాడని యేసు ప్రభు చెప్తాడు కదా.
ఆ మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలి. అంటే వీ కాంట్ సర్వ్ ద వరల్డ్ అండ్ సర్వ్ గాడ్. అంటే ఇటు లోకాన్ని ప్రేమిస్తూ అటు మరి దేవుని సేవకులుగా ఉండాలంటే అది కుదరని పని. మత్తయి సువార్తలో ప్రభు అప్పుడే చెప్పినాడు 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. చూడండి, దేవునికి సిరికిని మనం దాసులుగా ఉండలేరు. అది అర్థం చేసుకోవాలి. యూ కాంట్ సర్వ్ సమ్ అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు ఈ దినాల్లో మనం యవన సేవకులను చాలామంది చూస్తాం. వాళ్ళకు దే వాంట్ టు ఎంజాయ్ బోత్ ద వరల్డ్స్. 2 లోకాలు ఆనందించాలి. అటు లోకరీతిగా ఉండాలి, చాలా పంప్ అండ్ ప్లెజర్ అండ్ షో పుట్ ఆఫ్ అంత ఉండాలి, మళ్ళీ అక్కడ సేవకునిగా ఉండాలంటే అది ఎలా కుదురుతుంది? ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్తారో అది నాకు మరి అనుమానంగానే ఉంది. ఎందుకంటే అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందంటే వీరు నిలబడగలుగుతారా అట్టి శ్రమలో? మరి వాక్యం ఏమంటుంది? పరిశుద్ధ గ్రంథం నేను తరిచి చూసినప్పుడు అంత శ్రమ ద్వారానే అభివృద్ధి, శ్రమ ద్వారానే విధేయత, మరి శ్రమ ద్వారానే మరి ఓర్పు, శ్రమ ద్వారానే సిరులు, ఆశీర్వాదాలు. భక్తులందరూ శ్రమల బడిలోనే సిద్ధపాటు కావాలి, తయారు కావాలి. ఎందుకంటే ప్రభువు చాలా స్పష్టంగా చెప్పినాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ నూరంతలా ఫలించదు. పోయిన వారం మనం ధ్యానించినాం. మరి ఎందుకు శ్రమలు ఇలాగూ? మరి యేసు ప్రభు యొక్క చిత్తం నెరవేరిస్తే వాళ్ళకంత సుఖం ఉండాలి కదా, వాళ్ళు బెంజ్ కార్లో తిరగాలి కదా, వాళ్ళు పట్టు వస్త్రాలు ధరించుకోవాలి కదా, వాళ్ళ పేర్లంతా పెద్ద పెద్ద పోస్టర్లో పెద్ద బడాయిగా వారు చూపెట్టుకోవాలి కదా, ప్రదర్శనలు ఉండాలి కదా, లేక వాళ్ళు కుటుంబాలు ఇలాగ ప్రదర్శించుకోవాలి కదా, మరి వాళ్ళకి బ్యాలెన్స్ ఇంత ఉండాలి కదా, వాళ్ళు వస్తు వాహనాలు ఉండాలి కదా, ఇల్లు వాకిళ్ళు ఉండాలి కదా. అయితే మరి ఎందుకు ఒక సేవకుడు శ్రమ పడుతున్నాడు? ఎందుకు యేసు ప్రభు నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, ప్రతి దినం తన సిలువనెత్తుకోవాలని ఎందుకన్నాడు? మరి యేసు ప్రభు తప్పు చెప్పాడా? లేకుంటే ఈ దినాల్లో ఉన్న సేవకులకు తెలివి ఎక్కువైపోయిందా? మీరేమంటారు? ఇప్పుడు ఒకడు పరలోకానికి పోవాలనుకున్నాడంట. వాడు టీషర్ట్, ఒక యవనస్తుడు నా దగ్గరకు వస్తే టీషర్ట్ మీద రాసింది, ఐ వాంట్ టు గో టు హెవెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు డై. నేను పరలోకం పోవడం నాకు ఇష్టం కానీ చావడానికి నేను సిద్ధం లేనన్నాడంట. అదే ఎవ్రీవన్ వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నో వన్ వాంట్స్ టు డై. బట్ అన్లెస్ యూ డై యూ కాంట్ గో టు హెవెన్. నువ్వు చావకుంటే ఎట్లా పరలోకానికి వెళ్తావు? నీ శరీరం చావాలి, నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది కదా. మన్నైనది మట్టికే వెళ్ళాలి. ఆత్మ దేవుడు తాను అనుగ్రహించిన దేవుని దగ్గర పోవాలని ఉంది కదా వాక్యంలో. అలాగే శ్రమలు ఏంది ఫలితం లేదు. మీరు పెరట్లో ఎన్నో మొక్కలు పెడతారు. నేను కూడా, నాకు ఇష్టం చాలా మొక్కలంటే. గింజలు నాటినప్పుడు ఆ గింజ చచ్చిపోతుంది, దాని రూపం కూడా ఎంత వికారం అయిపోతుంది మట్టిలో. కానీ ఒక కొత్త మొలకొచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి, ఎంత బలంగా ఒక మొలకొచ్చేస్తుంది. అది వస్తుందా లేదా ఎదురు చూస్తూ ఉంటాం. వేసిన గింజలో జీవం ఉంటే తప్పకుండా వచ్చేస్తుంది. కనుక ఈ సేవ అనేది జీవంతో కూడిన పని. అందుకే మనలో ఉన్న జీవం బయటికి రావాలంటే ఈ మర్త్యమైన శరీరం మరి అది తప్పకుండా శ్రమ అనుభవిస్తుంది. చెక్కు చెదరకుండా నేను గొప్ప సేవ చేయాలంటే ఒకవేళ అలా మీకు వాళ్ళు కనబడినా చెక్కు చెదరక ఉన్నట్టు వారు మీకు పైకి కనబడినా వారు చితుకుతూ ఉన్నారని కూడా నేను చెప్పగలను. వారు ప్రతి దినం కూడా చనిపోతున్నారు, ప్రతి దినము వదకు తేబడు గొర్రె పిల్ల వల్ల అయిపోతున్నారు. యూ డోంట్ నో ద ఇన్నర్ స్ట్రగుల్ ఆఫ్ ఏ మైటీ మ్యాన్ ఆర్ మైటీ ఉమెన్ ఆఫ్ గాడ్. చాలా గొప్పగా సేవలో వాడబడుతున్నారు అంటే తప్పకుండా వారు శ్రమ అనుభవిస్తున్నారు. శ్రమ ద్వారానే వారు అంత ఆశీర్వాదాలు కూడా పొందినారు. అంటే నేను అసలైన సిసలైన భక్తుల గురించి చెప్తున్నాను. నామకార్థంగా పేరు గడించి లేక మనుషులను మోసగించే వారి గురించి నేను చెప్పనన్నాను కదా, నాకు పని లేదు వాళ్ళతోటి. కాబట్టి ఈ శ్రమ అనేది తట్టుకోవడానికి, శ్రమను అనుభవించడానికి, శ్రమ ద్వారా దీవింపబడడానికి సిద్ధంగానే ఉండాలి మనం. అయితే నిర్గమకాండం 1:12 చూస్తే ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినారా ఉన్నది. అంటే ఈ శ్రమ పొందడం విస్తరణకు
నా జీవితంలో అలాగే జరిగింది. నేను శ్రమ పొందుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇన్ని శ్రమలు పొందాలి నేను చెప్పినాను. ఈరోజు కూడా ఒక బిట్ పెట్టినాం, ఎలుగెత్తి ప్రార్థన చేయడం. ఒక 2 minutes బిట్ నా అనుభవం దాంట్లో చెప్పినాను, యూట్యూబ్లో ఉంది. ఎలుగెత్తి ప్రార్థించడం. నా జీవితంలో నేను ఎలుగెత్తి ప్రార్థన చేసేదాన్ని. ఎందుకు ప్రభువా ఈ శ్రమ? నీకు నేను విధేయత చూపినప్పుడు నువ్వెందుకు నన్ను ఇంత శ్రమ పెడుతున్నావు? మానసికంగా శ్రమ, శారీరకంగా ఇబ్బంది, ఆత్మలో బాధ, ఎటు తోచదు, ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. అలాంటి ఇబ్బంది నేను పొందుకున్నాను, పడినాను నేను కష్టాలు. అప్పుడంతా నాకు దేవుని వాక్యం వచ్చి నా ముందు నిలిచేది. అభయవాక్కుల చేత నా భుజం తట్టి నన్ను కౌగలించుకొని నన్ను ఆదుకొని నన్ను ముద్దాడి ప్రభు నన్ను ఎంతగా నా బాధలు తీర్చేది. నాకు వెంటనే నాకు అభయవాక్కులతో నన్ను ఆదరించేది. అట్టి శ్రమ పొందినందుకే నేను ఇంత విస్తరింపబడినాను. చూడండి, మరి ఒక చెట్టు నుండి ఎన్ని అగ్గిపుల్లలు వస్తాయి కదా. అగ్గిపుల్లలు చేయాలంటే ఒక చెట్టు నుండి ఎన్ని అగ్గిపుల్లలు తయారవుతుంది. ఒక్క అగ్గిపుల్ల ఎంత శక్తివంతంగా ఉంటుంది, దాని మీద ఇంతే మందు ఉంటుంది. కానీ ఒక అడవంతా తగలబెట్టడానికి ఉన్నంత శక్తి ఒక అగ్గిపుల్లకు ఉంటుంది. ఒక చెట్టులో ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయి. అలాగూ విస్తరణ, ఎన్ని ఆత్మలు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ద్వారా బాగుపడినాయి, రక్షణలో వచ్చినాయి, బాప్తిసం తీసుకున్నారు, సేవకులుగా మారినారు. చాలా సంతోషం ఏంటంటే సో మెనీ పీపుల్ హ్యావ్ బికమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. చాలా పేరు పొందిన సేవకులుగా తయారైనారు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఎంత సంతోషం! ఎంతమంది స్త్రీలు ధైర్యం పొందుకున్నారు సేవ చేయడానికి. పద్ధతిలో, క్రమంలో స్త్రీలు సేవ చేయాలి, ఇల్లంతా గుల్ల చేయాలి, భర్తను వదిలిపెట్టాలి, పిల్లలను వదిలిపెట్టి చెప్పలేదు ఇంతవరకు. నేను అలా చేయలేదు, నేను అలాంటి మాదిరి చూపెట్టలేదు. ఎందుకంటే దైవ ఆశీర్వాదాలు లెక్క పెట్టకుండా, లక్ష్యం చేయకుండా సేవ చేయమని ఇప్పుడు ప్రభు అనలేదు. మనకు శ్రమలో తోడై ఉంటాడు, సహాయం చేస్తాడు. ఈ శ్రమ ద్వారానే విస్తరణ కలిగింది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. తర్వాత అభివృద్ధి కలుగుతుందండి యథార్థంగా నువ్వు ప్రవర్తించినప్పుడు. యోబు 8వ అధ్యాయం 6 నుండి 7 మీరు చదవండి. మీరు నోట్స్ రాసుకోండి. యోబు 8, 6 నుండి 7. మీరు కొద్దిగా ఉన్నప్పుడు, మీరు ప్రభువు ఎడల యథార్థంగా ప్రవర్తించినప్పుడు, ప్రభు చెప్పినట్టు వింటే తప్పకుండా అప్పుడు నువ్వు కొద్దిగా ఉన్న తుదకు నువ్వు మహాభివృద్ధిలోకి వస్తావు. గాడ్ విల్ ఎక్స్పాండ్ యువర్ టెరిటరీస్, మల్టిప్లై యూ ఇన్ నంబర్స్, ఇంక్రీజ్ యూ బై లీప్స్ అండ్ బౌండ్స్. that is definite, that happened to me. అది మీరు నమ్మాలి. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందండి. ఎప్పుడు కూడా బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నేను ఒక పాఠం నేర్చుకున్నాను సేవలు ఏంటంటే, ఎవరి ముందో మనం సరిగ్గా ఉన్నామని మనం నిరూపించుకోవడానికి ఉన్న ప్రయత్నం కాకుండా, ప్రతి క్షణం కూడా నువ్వు చేసేది కరెక్ట్గా ఉందా, సరిగ్గా ఉందా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు నీ మీద ఉందనే ఒక అవగాహన ఉంటే నీ పాదాలు ఎప్పుడు తొట్టిలో తప్పకుండా దాని ఫలం కూడా నువ్వు పొందుకుంటావు. అభివృద్ధిలోకి తప్పకుండా తీసుకొస్తాడు. మూడోది చూసినప్పుడు శ్రమనందుట మేలు. మనకు సేవలో శ్రమలు రావాలి. ఒకరు ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ఉదయకాలం మాట్లాడిన అమ్మాయి అంటుంది, అమ్మ మా పాస్టర్ అయితే ఏం మాట్లాడినారంటే ప్రాస్పెరిటీ గాస్పల్, దేవుడు దీవిస్తే అన్ని మేళ్ళే, అన్ని ఆశీర్వాదాలే, కోకొల్లలుగా దీవెనలు దేవుడు దీవిస్తాడు. పేదరికం అనేది అది మరి అదొక దురదృష్టకరం. పేదరికంగా ఉండకూడదు, అది శాపం అంట. అది పేదరికంగా ఉంటే శాపం అంట. ఎవరు చెప్పినారు? ఆ కాపర్తో నేను ముఖాముఖిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? రాజభవన్లో పుట్టాడా? పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? అదే శాపం. అది పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పేద వడ్ల కన్యకు పుట్టి, పేద వడ్లవాని ఇంట్లో ఏం సుఖం ఉందని పుట్టినాడు అక్కడ. ఆయన అందరికి అందుబాటులో ఉండడానికి బేత్లెహేం నడిబొడ్డు ప్రపంచానికి, అక్కడ ఒక పశువుల పాకలో జన్మించినాడు, ఒక వడ్లవాని కుటుంబంలో జన్మించినాడు. పేదరికం ఇస్ శాపం కాదు. అది ఈ ప్రాస్పరిటీ గాస్పుల్ వాళ్ళు ప్రీచ్ చేసేది ఇదే. వాడు ప్రసంగం చేసి పేదరికం అంట, శాపం అంట. ఎన్నాళ్ళు మీరు పేదరికంగా ఉంటారు? ఇది దేవుని శాపం అంట. శాపమే కాదు, వాళ్ళు శ్రమల బడిలో ఉన్నారు, వారు ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. నీకు డబ్బు ఎక్కువైంది, నీకు పాఠాలు ఏం నేర్చుకోను, పైగా గర్విష్ఠుడు అయిపోతావు. నీవు పేదవారి మీద కనికరం లేకుండా నీ బండరాయి అయిపోతుంది నీ హృదయం. నువ్వు ఏడ పాఠాలు నేర్చుకుంటావు? శ్రమల బడిలోనే భక్తులు తయారవుతారు, కుంపట్లో తయారవుతారు. వెండికి మూస తగినది,
బంగారన కొలిమి తగినది, కొలిమిలోనే ఆయుధాలు కానీ ఆభరణాలు కానీ తయారవుతుంది. ఎవరు చెప్పినారు మీకు అన్నీ ఉంటేనే దేవుడు ఆశీర్వదించినాడని? నేను సేవ చేసేటప్పుడు నేను చాలా ప్రయాసపడుతున్న సమయంలో ఒక కార్యం మీకు చెప్పాలి. ఆ సిటీలో చాలా పెద్ద ఉన్నతమైన సేవకుని భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు. అప్పుడు చాలా పేరుండింది వాళ్ళకు, ఇప్పుడు పేరంతా మాటాశ అయింది. అప్పుడు పేరున్న దినాల్లో నేనే పాపం ఏదో క్రిస్మస్కు మెసేజ్ ఇస్తారని పిలిచినాను ఇద్దరిని భార్యాభర్త. ఆమె నా ఆఫీస్ రూమ్కి వచ్చి చూసిందంతా, నన్ను చూసింది చాలా సింపుల్గా ఉన్నాను. ఆఫీస్ రూమ్ అంతా జాయ్ చెరియన్ అంటే ఏదో పెద్ద మహల్ అనుకుందంట ఆమె పాపం. ఆఫీస్ రూమ్ అంతా ఇలాగో తళతళ మెరిసిపోతుందని అనుకుందంట. అయితే వచ్చింది చూసి అటు చూస్తుంది ఇటు చూసింది. దేవుడు మిమ్మల్ని దీవించలేదు సిస్టర్ అన్నది. అయినా నా గుండెలో రాయబడ్డట్టు అనిపించింది. ఎందుకు ఏముంటుంది ఈ మాట? దేవుడు నన్ను దీవించాడు నన్ను ఆయన పిలిపే నాకు ఆశీర్వాదం చాలా అంతా. నాకు ఇంకేం దీవించేది అనుకున్న మనసులో. ఎందుకు సిస్టర్ అట్లా అంటున్నారంటే, చాలా నిరాడంబరమైన జీవితం మీది, దీవించలేదా సిస్టర్ మిమ్మల్ని? అయ్యా నేనేం మాట్లాడలే, ఎందుకంటే ఆమె తెలివి దేవుడే నేర్పాలనుకున్నా. అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే నేనేం చెప్పాలి? తెలియని వాళ్ళకైతే మనం చెప్పొచ్చు, కానీ అన్నీ తెలిసి వాక్యం బోధించే వాళ్ళకి తెలివి లేకుంటే మనం ఏం చేయలేము. నేను మౌనంగా ఉన్నాను అంతే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మా నాన్నగారి దగ్గర పోయినాను. నాకు ఎందుకో కొద్దిగా అడగాలనిపించింది మా డాడీకి. పోయి నాన్న ఆమె నన్ను ఇలాగ అన్నది అంటే మా నాన్నగారు అన్నారు, వాళ్ళకంతా కనబడేది ఆశీర్వాదం అని వారు ఎంచుతారు, కనబడని దీవెనలు కదా నీ మీద దేవుడు ఉంచింది, అది వారికి కనబడదులే అన్నారు. కానీ జరిగింది ఏంటో మీకు చెప్తాను. 1 సంవత్సరం తిరిగేలోగా తన భర్త హతమార్చబడ్డాడు. ఇప్పుడు ఆమె పలుకులేదు ఉలుకులేదు, ఆమె ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నన్నైతే దేవుడు తన మహాదయ వల్ల నిలబెట్టినాడు ఈ క్షణం వరకు. చూడండి, తప్పుడు అపోహలు అనమాట. దేవుడు దీవించలేదట. నిన్ను నన్ను అలాగంటే మనమే కొనుక్కొద్దు, మనమే జంకొద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటాడు. చూడండి, సామాన్లు సరుకులు పెరిగితే నీకు ఆశీర్వాదమా? భూములు ఆస్తులు పెరుగుతుంది ఆశీర్వాదము? లేక బంగారం ఎక్కువైతే ఆశీర్వాదం? బ్యాంకులో బ్యాలెన్స్ ఉబ్బిపోతే ఆశీర్వాదం? అది కాదు ఆశీర్వాదం. అది మరి అదొక అపోహ అన్నమాట. ఇది దేవుడు దీవించాడండి, అబ్బా ఎంత పెద్ద ఇల్లు అండి, దేవుడు దీవించాడండి. అట్లా దేవుడు ఉన్నాడా లేదా? అది చాలా ముఖ్యం. ఒక సేవకురాలు పెద్ద బెన్స్ కార్ పెట్టుకొని పక్కన ఇలా స్టైల్గా నిలబడి ఫోటో తీసి దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఓ పిచ్చి తల్లి, అది కాదు ఆశీర్వాదం. నీకు పెద్ద విల్లాస్ ఉంటే ఆశీర్వాదం అనుకున్నావా? సిలువను ఎత్తుకుంటే నువ్వు ఆశీర్వదింపబడిన స్త్రీవి. ప్రభు కొరకు ఈ దెబ్బలు పడితే నీకు ఆశీర్వాదం. ప్రభు కొరకు నువ్వు మాటలు పడితే ఆశీర్వాదం. ప్రభు కొరకు సూటిపోటి మాటల ద్వారా నీ గుండె గాయాలు తగిలితే నువ్వు దీవింపబడిన స్త్రీవి. ప్రభు కొరకు పోగొట్టుకున్నావా? నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, దీవింపబడిన స్త్రీ. నేను దీవింపబడిన స్త్రీ, మంచి ఉద్యోగం పోగొట్టుకున్నా ప్రభు కొరకు. ఎంతో రంగురంగులుగా జీవించగలను, పోగొట్టుకున్నాను ప్రభు కొరకు. ఎంతెంతో ఆస్తిపరురాలుగా నేను మరి ఆ ఆస్తిని ఆర్జించగలను, కానీ పోగొట్టుకున్నాను ప్రభు కొరకు. ఏలాగూ నేను జీవించగలను అది మీకు కూడా తెలియదు. ఒక మంచి స్థాయిలో నేను ఉండగలను, కానీ నేను ప్రభు కొరకు పోగొట్టుకున్నాను. ఎందుకంటే అది కాదు నా గమ్యం. దేవుడు పనిచ్చినాడు. ఐ హ్యావ్ టు డూ మై హోంవర్క్. నేను ఆ పనిని సంపూర్తి చేయాలి, మంచి పోరాటం పోరాడాలి, నా పరుగు కడముట్టించాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. కాబట్టి ఆల్ దిస్ మ్యాటర్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, దానికి మీరు వెలగట్టాలి. చూడండి, శ్రమనందుట నాకు మేలాయను. ఎందుకంటే మరి నేనెన్నో పాఠాలు నేర్చుకున్నాను కదా శ్రమల బడిలో. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిన దాన్ని, కానీ శ్రమ కలిగిన తర్వాత నేను సరి అయిన పట్టాల మీద దేవుని కార్యాలు చేయగలుగుతున్నాను కదా. కీర్తనకారుడు కూడా అదే మాట అంటాడు. మీరు కావాలంటే రాసుకోండి. 119వ కీర్తన 71వ వచనం, 119వ కీర్తన 69వ వచనం. తర్వాత శ్రమ ద్వారానే ఓర్పు వస్తుంది. ఓర్పు లేకుండింది నాకు, నా అనుభవం చెప్పాలంటే. మేము మా తల్లిదండ్రులకు 6 ఒక పాప, మరి నాకంటే పెద్ద ఆమె సేవలో చనిపోయిందని చెప్పినాను. 5 లీస్ట్ ఓర్పు ఎవరికంటే జాయ్. అంటే చెరియానంటే మా భర్త గారి పేరు, అది వివాహం అయిన తర్వాత అటాచ్ అయింది. చిన్నప్పటి నుండి ఓర్పు ఎవరికి లేదు ఈ 5 పిల్లల్లో అంటే నేనే అనమాట.
ముక్కు మీదనే కోపం ఉండేది, చిన్నప్పటి ఉండేది. ఎవ్వరిని లెక్క పెట్టకపోయేది. ఒక్క మాట అంటే 10 మాటలతో వాళ్ళని తిప్పి కొట్టేది. భయపడేది నాతో మాట్లాడాలంటే. ఓర్పు అనేది లేదు, సహనం అనేది లేదు, కోపం చాలా ఉండేది. కానీ ఎప్పుడైతే నన్ను దేవుడు పిలుచుకున్నాడో శ్రమల ద్వారా నాకు ఓర్పునిచ్చినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో శ్రమ ద్వారా మీకు ఓర్పు వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు శ్రమ ద్వారా ఓర్పు, ఓర్పు ద్వారా పరీక్ష, పరీక్ష ద్వారా నిరీక్షణ. ఇటు నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సబర్ కా ఫల్ బహుత్ మీఠా, ద ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్ ఇస్ వెరీ స్వీట్. ఇప్పుడు నేర్చుకున్నాను ఈ వయసులో. అబ్బా, ఒకవేళ నాకు సహనం లేకుంటే ఇంత మధురమైన సేవ నాకు దేవుడు ఇచ్చేదా? ఇంతవరకు నన్ను కాపాడినాడు, ఇంతవరకు సేవలో వాడుకున్నాడు కదా, హౌ స్వీట్. అందుకే నేర్చుకోవాలి. ఇవన్నీ ఎలా నేర్చుకుంటాం మరి? తర్వాత విధేయత ద్వారానే ఘనత వస్తుంది. విధేయత ద్వారానే ఘనత వస్తుంది. మీరు నన్ను గౌరవిస్తారు, చాలా నాకు తెలుసు, ప్రేమిస్తారు, నా కొరకు ప్రార్థన చేస్తారు. కొందరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, అమ్మ అమ్మ అంటారు. అమ్మ ఎలాగున్నావు, అమ్మ తిన్నావు అంటే ఈ ప్రేమ ఎలాగొచ్చిందండి? ఊరికనే వచ్చేసిందా? నేను బ్యాంకులో పనిచేస్తే వచ్చేదా? బ్యాంకులో పనిచేస్తే ఒక 20-30 మంది బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నవారు, ఏదో 40-50 మందికి తెలిసేదాన్ని. కానీ ఇప్పుడు దేవుని విధేయురాలైనాక సర్వ ప్రపంచంలో మరి దేవుని మాటలు స్వరం వెళ్ళిపోతుంది కదా, దేవుడు ఇచ్చిన మాటలు దూసుకొని వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు జాయ్ చరణమ్మ అంటే మరి గుర్తుపడుతున్నారు కదా జనాలు. ఇది ఎలాగొచ్చింది? శ్రమలు వచ్చింది, శ్రమల ద్వారా విధేయత వచ్చింది, ఆ విధేయత ద్వారా ఘనత వచ్చింది. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. మీరు కావాలంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. యేసు ప్రభువు కూడా విధేయత ద్వారానే ఆయన మరి విధేయత ద్వారా మరణం పొందినంతగా విధేయత చూపినాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. శ్రమల ద్వారా విధేయత. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రాస్పెరిటీ గాస్పల్ లేక మీకు దేవుడు దీవిస్తాడు. చూడండి మీ బ్యాంకులో బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది, ఉబ్బిపోతుంది. మీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. మీవన్నీ వాళ్ళు మరి లాక్కుంటున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు. నేను అందుకే చెప్తాను, అబద్ధ ప్రవక్తల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు తన పయనం అనే ఈ శీర్షిక ధారావాహిక మీరు వింటున్నారు కదా, శ్రమల ద్వారానే కదా దేవుడు నన్ను ఈ విధంగా తీసుకొని వచ్చినాడు. కాబట్టి శ్రమలు ఉండవు దేవుని బిడ్డలకు. వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. యేసయ్య అబద్ధం ఆడతాడా? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించినానంటే మనకు జయం ఇస్తాడని అర్థం, మనలో విజయోత్సవంగా నడిపిస్తాడని అర్థం. కనుక జయం నిశ్చయం. ఎందుకు వస్తుంది ఈ శ్రమలు? ఇప్పుడు నా సేవా జీవితంలో మరి అనేకమైన శ్రమలు అంటే నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇది ఊపిరినంత వరకు వేస్తూ నా పైన చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్, నేను ఈరోజు నా షెల్ఫ్ సదురుతుంటే ఒక 20-30 డైరీలు దొరికేది. నేను అనుకున్నాను ఈ 10 డైరీల నుండి చెప్పాలని. విజన్స్ ఇవన్నీ దేవుడు ఇచ్చిన దర్శనాలు. కానీ మరి నా అనుభవాలన్నీ ఇంత కోకలుగా డైరీలు దొరికినాయి ఈరోజు. నేను తీసి అంతా చదివినప్పుడు అబ్బబ్బా, ఈ వేస్తూ నా పైన ఇప్పుడు అయిపోదు కదా, ఇది యేసుప్రభు వచ్చేంతవరకు జరిగే సీరియల్ ఇది. ఊపిరినంతవరకు నేను చెప్తూనే ఉండాలి. మరి సేవకులకు సమర్పించుకున్న బిడ్డలు ఎంత నేర్చుకోవడానికి నాకు ఎంత నిధిలాగా ఇచ్చినావు నాయన అనుకున్నాను. నేనైతే ప్రజలు నన్ను విమర్శించిన దానికి విమర్శ అని ఒక డైరీ పెట్టినాను, క్రిటిసిజం అని ఒక డైరీ పెట్టినాను. అది చదువుతున్నప్పుడు ఈరోజు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ దినాల్లో బాగా కన్నీళ్ళు గార్చినాను, బాధపడినాను. కానీ ఈరోజు అది చదువుతున్నప్పుడు దేవుడు ఎంత విజయం ఇచ్చినాడు నాయన. ఆ ఇరుకులో నుండి నేను మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో జవాబిస్తావని నువ్వే చెప్పినావు. 118వ కీర్తన 5వ వచనంలో ఆ ఇరుకులో ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే బాధపడి గుండె గుచ్చుకున్నట్టు బాణాలు వేస్తుంటే గుచ్చుకొని దేవా, పంచుకోవడానికి కూడా వ్యక్తులు లేకుండా ఎవరితో పంచుకోవాలండి? వాళ్ళకి ఇప్పుడు విజన్ ఒక దర్శనం గురించి అర్థం కాని వాళ్ళతో నువ్వేం చెప్తావు? ఒక మంచి పటాన్ని సీనరీ తీసుకొని ఒక గుడ్డివానికి చూపెడితే ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు.
ఆత్మీయ మనోనేత్రములు తెరవబడితే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ, లేకుంటే ఏం అర్థం కాదు కదా, ఎవరికి పోయి చెప్పుకుంటాం. కనుక నేను కన్నీళ్లతోనే విత్తినాను, అందుకే సంతోషంతో పంటకు వస్తున్నాను. అది కూడా వాక్యం నెరవేరింది నా పట్ల. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు, పిడికడి విత్తనాలు పట్టుకొని ఏడ్చుకొని పోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడు. ఇప్పుడు ఇది కోతకాలం నాకు. నేను మరి విత్తే కాలంలో కూడా కన్నీళ్ళు గార్చినాను, కోతకాలంలో కూడా కన్నీళ్ళు తప్పడం లేదు, ఆనంద బాష్పాలు ఉన్నాయి, కొన్నిసార్లు కన్నీళ్ళు ఉన్నాయి. నేనేమి కన్నీళ్ళకేం జంకేదాన్ని గాను. కన్నీళ్ళు ఉంటేనే ఆ జీవితం చాలా ధన్యమైపోతుంది. ప్రార్థనకు మోకరించినప్పుడు కన్నీళ్ళు రావాలి, అది ఎంత దీవెనకరం. అది భూమి తడుపుతారు, ఎందుకంటే విత్తనం జీవం పొందుకోవాలి, పండాలని. అది పంటకు రావాలంటే దానికి తడి కట్టాలి కదా. అలాగే జీవితం కూడా మరి కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, పోగొట్టుకోవడం ద్వారా కన్నీళ్లు గార్చినప్పుడే మన ప్రార్థనలు దీవెనకరంగా ఉంటుంది. ఇతరుల బాధలు మనకు అర్థమవుతుంది. చాలా ఏడ్చేదాన్ని సేవలో. మీరు ఎవ్వరు అనుకోకండి, సేవ చాలా బాగుంటుంది. సేవలో మీరు కన్నీళ్ళు గారలేదంటే అది డూప్లికేట్ సేవ, నకిలీ సేవ. నకిలీ సేవ ఉంటుంది, అసలు సేవ ఉంటుంది. ఇప్పుడు మీకు మరి అసలైనది ఏమో వస్తుంది టీవీలో, అది అసలైనది అసలు కానిది ఏది రియల్ ఏది వైరల్ అని వస్తుంది. ఒకటి వైరల్ ఏది, రియల్ ఏది. ఇప్పుడు వైరల్ అయిన దాంట్లో మీరు శ్రమలు చూడరేమో, కానీ రియల్లో అయితే చూస్తారు, రియల్లో చూస్తారు. నేను బాత్రూంలో ఏడ్చిన సందర్భాలు ఉంది, నేను బస్సులో ఏడ్చిన సందర్భాలు ఉంది. తట్టుకోలేకుండా 3 రకాల పనులు డైలీ చేసి, బ్యాంకులో చాలా జిమ్మెదారి పని, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పని, మళ్ళీ పడక మీద తల్లిదండ్రులు, మళ్ళా చిన్న బిడ్డలు, ఇవన్నీ చూసి అలసిపోయి సేవ చేయాలి. ఒక తెల్లారుతుందంటే భయం అయ్యేది నాకు, ఎన్ని పనులు చేయాలి దేవా. అప్పుడు ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు, చాలా కష్టాలు, ట్రయల్ అండ్ ఎర్రర్లో నేర్చుకున్నాను. ఇప్పుడు మంచి మేనేజ్మెంట్ స్కిల్ ఇచ్చినాడు దేవుడు, అప్పుడు తెలియదు కొత్తలో. కన్నీళ్ళే. బస్సులో సీట్ దొరికి ఇలా కూర్చున్నానంటే పట్టు నీళ్ళు వచ్చేది. చెక్ మీద సంతకం చేస్తుంటే పెద్ద లైన్ ఉండేది, సంతకం చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకు. నేను సంతకం చేయాలి ఒక్కొక్క చెక్ మీద. చేస్తుంటే కళ్ళలో నీళ్ళు పట్టిన చెక్ మీద పడేది. చాలా సిగ్గుపడేది నేను, వాళ్ళు ఏమనుకుంటారు నన్ను చూసి. అంటే నాకు మరి అంత కష్టం అన్నమాట మేనేజింగ్ ఎవ్రీథింగ్. మరి ఎవరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు, అయినా హెల్ప్లెస్లీ ఐ యూస్ టు వీప్, వచ్చేసేది కన్నీళ్ళు. అదంతా నాకు ఇప్పుడు మేలుకరంగా మారింది. ఎన్నో ఆత్మలను దేవుడు ఇచ్చినాడు, ఎంతోమంది కుటుంబాలు కట్టబడ్డది, ఎంతోమందికి ప్రార్థనలకు జవాబు వచ్చేది. మరి ఎంతమందికి మేలు కలిగిందో నేను చెప్పలేను. ఈరోజు కూడా నేను మరి దేవుడు చేసిన అద్భుతాల పుస్తకం ఇలా చూస్తుంటే మరి అక్కడ కూడా ఒక సాక్ష్యం కనబడ్డది. ఏంటంటే పిల్లలు కానీ వారు కోకలగా పిల్లలు దేవుడు ఇచ్చినాడండి యునైటెడ్ పీపుల్ సొల్యూషన్లో. అంటే చూడండి, ఒక కన్నీటి ప్రార్థనకి ఎంత ఫలితం ఉంటుంది. కన్నీళ్ళు గార్చి నువ్వు సేవ చేస్తూ ప్రార్థన చేస్తే శక్తివంతంగా ఉంటుంది ఆ సేవ. ఇట్స్ నాట్ ఎ డ్రై సర్వీస్. ఏ సర్వీస్ విత్ టీయర్స్ ఇస్ మ్యాటర్స్ మచ్, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. చూడండి, ఒకప్పుడు ఒక అనుభవం చెప్తాను. ఒక భార్య భర్తలు వచ్చిన 10 సంవత్సరాల పిల్లలు లేరండి వాళ్ళకు. ఇది నా ఘనత కొరకు చెప్పడం లేదు, నేను ఒక పురుగును మాత్రమే, చేసింది దేవుడు, అది చెప్తున్నాను అంతే. అయితే దేవుడు తన ఆత్మతో తన దాసులను నింపుతాడని కూడా చెప్తున్నాను, చేయిస్తాడు వాళ్ళ ద్వారా. అయితే వీళ్ళిద్దరు కపులు వచ్చినారు. నేను అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను, బ్యాంక్ నుండి అలసిపోయి వచ్చినాను, ఇంట్లో పనిచేస్తా ఉన్నాను, కిచెన్లో వంట. అప్పుడు వీళ్ళిద్దరు వచ్చినారంటే మందిరానికి ఇల్లుకు దగ్గర ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు వచ్చినారంటే వాళ్ళు పాపం మంచి పొజిషన్లో ఉండేవారు, ఏదో నన్ను కలవడానికి వచ్చినారు అనుకున్నాను. నేను మందిరంలోకి పోయినాను, తొంగి చూసినాను. అప్పుడు వాళ్ళిద్దరు కూడా కన్నీళ్ళు గారుస్తున్నారు. ఏంటి మీ సమస్య ఏంటంటే, అమ్మ మీరు ప్రార్థన చేయాలమ్మా. పిల్లల కొరకు ప్రయత్నించినాం, 10 సంవత్సరాలు ప్రయత్నించినాము, పిల్లలు లేరమ్మా. ఎన్నో మరి కృత్రిమంగా కూడా మేము ప్రయత్నించినాము. ప్రయత్నించి ఒక ఫెలోపియన్ ట్యూబ్ రప్చర్ అయిపోయింది. ఒకటే ట్యూబ్ ఉంది,
పిల్లలు గారని డాక్టర్లు అంటారు చాలా కష్టం, ఇది అసాధ్యం అంటున్నారు. కానీ మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడని మాకు విశ్వాసంతో వచ్చినాను. నాకు ఎక్కడ లేని విశ్వాసం వచ్చేసింది. అప్పుడు వాళ్ళకంటే ఎక్కువ నాకు విశ్వాసం వచ్చింది. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇంపాసిబుల్. నేను పోయినాను కొబ్బరిని తీసుకు కొత్త సేవలో, అంటే పరిపక్వత ఏం రాలేదు, కొత్త ఉన్నాను కానీ చాలా హుషారు ఉన్నాను అనమాట. యవనస్తురాలు కదా అప్పుడు. ఉరికిపోయినాను, ఆయిల్ తెచ్చినాను, ఆయిల్ తెచ్చి ప్రార్థన చేసినాను. అమ్మ నేను నీ పొట్ట మీద రాస్తాను, దేవుడు ఇస్తారమ్మా. అయ్యో ఒకటి ట్యూబ్ ఉంది సిస్టర్ అంటే, ఒక్క ట్యూబ్ ఏంటి అమ్మా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడని వాక్యంలో ఉంది కదా, రోమీలకు రాసిన పత్రిక 4:17 దెర్ వాజ్ నో బేస్ ఫర్ హోప్ యట్ అబ్రహాం బిలీవ్డ్. అంటే నిరీక్షణకే ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మిని మరి కుమారుని పొందుకున్నాడు కదా, దేవుడు నీకు ఇస్తాడమ్మా ఒక కుమారుని, చక్కని కుమారుని ఇస్తాడని చెప్పి కడుపు మీద మంచిగా నూనె రాసి ప్రార్థన చేసినాను. దేవుడు ఆ ప్రార్థన విని ఆమెకు ఒకటే ట్యూబ్ అండి, ఫెలోపియన్ ట్యూబ్ 2 ఉండాలి స్త్రీలకు, ఒకటి పోయింది, ఈ ట్రీట్మెంట్ ద్వారా పోయింది. ఆ ట్యూబ్ ద్వారా దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చినాడు. ఇప్పుడు ఆ కుమారునికి 22 ఏళ్ళు, చక్కని హ్యాండ్సమ్ చక్కగా ఉన్నాడు ఒక కొడుకు. వాళ్ళు ఎంతో కృతజ్ఞులు దేవునికి. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి దేవుడు తన దాసులను ఆ విధంగా తన మహిమార్థం వాడుకుంటాడు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అంటే ఫర్టిలిటీ సెంటర్ అనేది, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా గర్భం తెరవబడని వారికి గర్భం దేవుడు తెరిచినాడు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. నాకు తెలిసిన జ్ఞాపకం ఉన్నంత వరకు 40 ఏళ్ళు దాటిన వారు గర్భము ధరించి చక్కగా, ఒక స్త్రీ 45 సంవత్సరాలండి, ఆమెకు పిల్లలే లేరు, 20 ఏళ్ళు దాటిపోయింది పెళ్ళై కూడా, ఆమెను తీసుకొచ్చినారు. నేను మరి ఒక దేవుని సేవకురాలుగా ప్రార్థన చేసినాను, నూనె రాసి కడుపు మీద నూనె రాసి ప్రార్థన చేసినాను. దేవుడు ఆమె గర్భం తెరిచినాడు, ఒక చక్కని పాప పుట్టింది. అంటే 45 ఇయర్స్ అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయే సమయం కదా స్త్రీలకు. బట్ షీ డెలివర్డ్ ఏ బేబీ. ఇంకో స్త్రీ ఆమె ఇప్పుడు కూడా మరి ఆమె చాలా కృతజ్ఞరాలు దేవుడికి. అంటే ఆమె కూడా ఏజ్ దాటిపోయింది, 44 సంవత్సరాల వయసులో ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన చేస్తే పాండు లాంటి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు జాయ్ అని పేరు పెట్టినారు. ఇప్పుడు ఆ కుమార్తె జాయ్ మ్యారేజ్ బ్యూరో ఒకటి తెరిచినారు ఆ పాప పేరు మీద. అంటే ఎంత అద్భుతం అండి, ఇవన్నీ అద్భుతాలు కావా. అందుకే ఈరోజు ఒక సహోదరి నాతో చెప్పిందమ్మా, నా ఏజ్ దాటిపోయిందమ్మా, నేను 40 సంవత్సరాల వయసు ఉంది. నేను బిడ్డ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్, ట్రస్ట్ గాడ్ అంతే, డోంట్ బీ నెగటివ్ మైండెడ్. ఆమెకు ఒక వాక్యం ఇచ్చినాను, హెబ్రీ పత్రిక 11:11 రాయి. నేను ఎందుకు వాగ్దానం రాయమని అంటాను, నా పరిచయలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. ఎందుకంటే ఊరికే నెగటివిటీ లేకుండా, చీకటి చింతలు లేకుండా పాజిటివ్గా దేవుడు చేస్తాడు అనే విశ్వాసం రావాలి. వీరికి వాక్యం మీద ఫోకస్ కావాలని వాక్యం రాపిస్తాను. నేను రాసిన వాళ్ళందరూ పిల్లలైనారండి. హెబ్రీ పత్రిక 11:11 ఈ వాక్యం వినేవారు కూడా మీకు సంతానం లేకుంటే ఇది రాయండి మీరు ఈ రోజు నుండి అన్న. నేను ఆ సహోదరికి చెప్పినాను 10 సార్లు రాయి తల్లి, ధ్యానిస్తూ ఉంటే మంట పుడుతుంది నీ హృదయంలో, అంటే పాజిటివిటీ జనరేట్ అవుతుంది. తర్వాత చేతుల నుంచి దేవా నువ్వు సమస్తం చేయగలవు నాయన. ప్రార్థన చేస్తే దేవుడిని గర్భం తెరుస్తాడు. ఆయన సృష్టికర్త కదా. సృష్టికర్త అంటే అర్థం ఏంటి, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. కాబట్టి హెబ్రీ 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. కనుక ఈరోజు మరి మీకు చాలా సమయం నేను మాట్లాడినాను. అంటే ఇలాంటివన్నీ కూడా, అంటే మనం శ్రమల గురించి మాట్లాడుతున్నాము. శ్రమలు ఎందుకు కావాలి అన్నప్పుడు చూడండి, మనకు ఇలాంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలంటే మనం తప్పకుండా ఈ మార్గంలోకి నడవాలి. ఇప్పుడు 2 కొరింథీ 1 మనల్ని ఫలభరితంగా చేస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ మేకింగ్ అస్ ఫ్రూట్ఫుల్. ఇప్పుడు నీ ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు. దేవుడు నన్ను ఇలాగూ శ్రమల బడి నుండి తీసుకొచ్చినాడు, మరి నా నోటి మాట ద్వారా దీవెన, నా చేతి స్పర్శ ద్వారా దీవెన, నేను ఇతరులకు ఈ వాక్యం రాయమన్నప్పుడు రాస్తే దీవెన. అంటే ఇవన్నీ మరి ఎలా జరుగుతున్నది, నన్ను అలా సిద్ధపాటు చేసినాడు శ్రమల బడిలో. 2 కొరింథీ 1:4 ఒక మంచి మాట చూడండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి
శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అంటే శ్రమ కలగానే దేవుడు నిన్ను ఆదరిస్తాడు వాక్యం ద్వారా. ఆ ఆదరణ నువ్వు పొందుకుంటావు. అదే శ్రమల నుండి ఎవరైనా వస్తే వాళ్ళని ఆదరించడానికి నీకు ఆ అనుభవం ఉంటుంది. ఎట్టి ఆదరణ పొందుకున్నావో అట్టి ఆదరణతో నీ దగ్గరకు వచ్చే వాళ్ళని ఆదరించడానికి దేవుడు నిన్ను జ్ఞానంతో అనుభవంతో నింపుతున్నాడు. అందుకే శ్రమ అవసరం. శ్రమలకు భయపడేవారు కాదు దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, దేవుని పిలుపు గలవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక డైరీ క్లిప్పింగ్, అంటే ఈరోజు చాలా పాత డైరీలు దొరికింది, ఒక క్లిప్పింగ్ చదువుతాను. అది మీకు చదివి వినిపించాలనుకున్నాను. ఎందుకంటే అన్ని డైరీలు ఒక్కసారి నాకు ఈరోజు చదువుతుంటే దొరికింది. అబ్బా, ఇది ఇంకా ఇంతకాలం చెప్పాలి ఈ యేసుతో నా పయనం అనుకున్నాను. ఇది 14 జూలై 94. ఎలా దేవుడు నెరవేర్చినాడో మీరు చూడండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 14వ తారీఖు జూలై మాసం 94, 94 ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాల ముందండి ఇది? 26 ఇయర్స్ బిఫోర్. నా డైరీ అలాగే ఉంది. ఈరోజు అంతా దులిపి తట్టి మంచిగా తుడిసి ఎంత దగ్గరగా పెట్టుకున్నానంటే చాలా సంతోషం అనిపించింది. 14 జూలై 94. శరీరంలో అంటే ఉన్నట్టు రాసేదాన్ని నేను. ఎవరు చదువుతారులే, మరి డైరీలన్నీ రాసి పెట్టిన తెలుగు లేదు కదా, మా వారికి తెలుగు రాదు. అది నాకు చాలా మరి అడ్వాంటేజ్ అయిపోయింది. తెలుగులో రాస్తాం, మా అయ్యగారికి తెలుగు రాదు కదా, ఏం చదివినా కానీ ఏం అర్థం కాదు అనుకోని భలే ధైర్యంగా రాసి పెట్టాను. అయితే శరీరంలో ఎంతో అలసట. బ్యాంక్లో పనిచేస్తున్నాను అప్పుడు. ఉన్నట్టు రాస్తున్నాను, ఉన్నట్టు డైరీలో రాసింది మీకు చూపెడుతున్నాను, చదువుతున్నాను. శరీరంలో ఎంతో అలసట, ఆఫీస్లో టెన్షన్స్, ఇంట్లో బాధలు, సేవలో బాధ్యతలు, బయట బంధువులు, తెలిసిన వారు పోరాటం. మరి ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు ప్రభువా, నాకు శక్తి దయచే ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసినాను అన్నమాట. అప్పుడు కోరుకున్నా ఇలా, ప్రభువా అనుదినం ఒక 2 గంటలైనా నీ సన్నిధిలో నేను గడపాలని ఎంతో ఆశిస్తున్నాను. కానీ దినమంతా పని, దినమంతా బ్యాంకులో పని, రాత్రంతా ఇంటి పని, ఎంత చాకిరి చేస్తున్నాను. కానీ నీ సన్నిధిలో నేను గడపాలని ఆశిస్తున్నాను ప్రభువా. తనివి తీరా నీ సేవ చేయాలని ఆశ నాది ఎప్పుడు తీరుతుంది ప్రభువా అని రాసి పెట్టాను. తనివి తీరా చేయాలని నేను సేవ, నేను మరి శక్తి వంచన లేక నేను సేవ చేయాలని కోరుకొని రాసినానండి డైరీలో 94లో. నీ దగ్గర నేను గడపాలని ఆశపడుతున్నాను, 2 గంటలు ప్రార్థించాలని ఆశపడుతుంది. దొరకదే టైం. గిన్నెలు తోమేటప్పుడు ప్రార్థన, ఊడ్చేటప్పుడు ప్రార్థన, బస్ దగ్గర నిలబడిన ప్రార్థన, కూర్చున్నప్పుడు ప్రార్థన, ప్రయాణంలో ప్రార్థన. అలాగుంటుంది నా ప్రార్థన జీవితం. నాకేమో ప్రభు దగ్గర కూర్చోాలి, మరియ కూర్చున్నట్టు కూర్చోవాలి, తనివి తీరా ఆయన సేవ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం ఉంది కదా పెద్దది, దాంట్లో ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంట్లో మరి అన్ని శ్రద్ధగా చేయాలి. నాకు ఎప్పుడు వీలవుతుంది అంటే, నాకు ఇది చదివి ఈరోజు నేను చాలా ఆనందించినాను దేవునిలో. నా ఆశను దేవుడు ఎప్పుడు తీరుస్తాడని రాశాను కదా, తప్పకుండా తీర్చాడండి. నాకు బ్యాంకు నుండి విడుదల కాదేమో అనుకున్నాను. నేను రోజు ప్రార్థన చేశాను. బ్యాంకు నుండి అంత ఉద్యోగం, చేతి నిండా డబ్బు వచ్చే ఉద్యోగం మానుకోమని ఎవరన్నా అంటారా? పిచ్చోళ్ళు కూడా అన్నారు. మరి అది పోవాలంటే ఏంటి మార్గం? ఏసే మార్గం. ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేశాను, రాసి పెట్టుకున్న డైరీలో ఎప్పుడు వస్తుందయ్యా నాకు ఈ విడుదల. వచ్చింది. 94లో రాసిన డైరీలో 2001లో విడుదల వచ్చింది. అంటే నేను ఎన్ని సంవత్సరాలు కాచుకొని ఉన్నాను? 17 సంవత్సరాలు కాచుకొని ఉన్నాను నేను. నాకు విడుదల కావాలా, నేను పూర్తికాల సేవ చేయాలి, నేను నీ పాదాల దగ్గర గడపాలంటే అక్షరాల దేవుడు నెరవేర్చినాడు. మీరు అనుకుంటున్నారా ప్రార్థనకు జవాబు రాదని? మీరు అట్లా అనుకుంటే మీ మతి తప్పిన వాళ్ళు మీరు. ప్రతి ప్రార్థన, యథార్థమైన ప్రార్థనకు జవాబు రావాల్సిందే అంతే. నా ప్రార్థనకు జవాబు వచ్చింది చూడండి. 17 సంవత్సరాల వెనక 2001లో గోల్డెన్ హ్యాండ్ షేక్ అని ఒకటి డిక్లేర్ చేసినారండి బ్యాంకులో. బ్యాంకు నేను ఉద్యోగం వదులుకోవాలి, మరి అదే సమయంలో నాకు నష్టం రావద్దు. నష్టం వస్తే ఇంట్లో ఊరుకోరు కదా, అట్లెట్లా వదిలేస్తావు బ్యాంక్ అని అంటాం.
ఏం చేయాలబ్బా? అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఒకసారి ఒక దర్శనం ఇచ్చాడు. బిడ్డ, నువ్వు బ్యాంక్ నుండి ఎలాగ వస్తావంటే గుడ్డు ఉడకబెట్టిన తర్వాత పెంకు గుడ్డు ఎలా వేరైతుందో అలా వేరైపోతావు నువ్వు బ్యాంకు నుండి. ఏ నష్టం లేకుండా బ్యాంకు నుండి బయటకు వచ్చేస్తావు. నా కొరకు వచ్చిందండి గోల్డెన్ హ్యాండ్ షేక్. 2 సంవత్సరాలు చాలా కనిపెట్టినాను, ఆశపడినాను. 94లో వచ్చింది, 2001లో. దాని ముందు 2 సంవత్సరాలు పట్టుదలతో ప్రార్థన చేసినాను. నాకు ఐ వాంట్ టు క్విట్ ఫ్రమ్ బ్యాంక్, ఐ వాంట్ టు డూ ఫుల్ టైమ్ మినిస్ట్రీ. అప్పుడు చూడండి, గుడ్డు ఉడకబెట్టినాక పెంకు పాడేసినట్టు అయిపోయింది నా పని, ఏ నష్టం లేకుండా. గోల్డెన్ హ్యాండ్ షేక్. తర్వాత నాకు పదవి విరమణ అంటే అది ఒకటేసారి వచ్చింది బ్యాంక్ చరిత్రలో. అది నేను బయటకు వచ్చినప్పుడే వచ్చింది, దానికి ముందు రాలేదు, ఇంకా రాదు కూడా, ఇంకా రాబోదు. ఎందుకంటే నా కొరకు వచ్చింది, నేను ప్రార్థన చేస్తూ వచ్చింది అనే ధీమా నాకున్నది. ఏం పోగొట్టుకోకుండా అన్ని బెనిఫిట్స్ తోటి పెన్షన్ వస్తుంది నాకు నెలకు. మీరెవ్వరు నాకు డబ్బు ఇవ్వకున్నా పెన్షన్ వస్తుంది నాకు. అంటే దేవుని డబ్బు తింటేనే బతుకుతాను కాదు. చూడండి ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. దేవుడు అలాగ నా ప్రార్థన ఆలకించినాడు, జవాబు ఇచ్చినాడు. పూర్తిగా దేవునికి సమర్పించుకొని సేవ చేయాలని ఆశ నెరవేర్చినాడు. ప్రభు పాదాల దగ్గర ఎన్ని గంటలా కూర్చోడానికి నాకు అది కూడా ఆశీర్వాదం ఇచ్చినాడు. నేను ఏది కోరుకున్నానో దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 2-3 వచనాలు మీకు జ్ఞాపకం చేసి, మీకు అట్టి ఆశ ఉంటే దేవా నేను కూడా చేయాలి సేవ. ఒక సహోదరుడు జాయ్ సిస్టర్ చేసినట్టు సేవ చేయాలంటే, అమ్మా అట్లా అనుకోకమ్మా, జాయ్ సిస్టర్ కంటే ఎక్కువ చేయమ్మా సేవ. ఎవరిలాగునా చేయాలనుకోవద్దు, వాళ్ళు మార్గం చూపెడతారు అంతేగాని ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. నేను ఎప్పుడు చెప్తాను, పోయినసారి కూడా చెప్పిన, వెన్ గాడ్ మేడ్ యూ అన్ ఒరిజినల్, వై యూ డూ వాంట్ టు స్టూప్ డౌన్ టు బి ఎ కాపీ. బిలిగ్రామ్ భక్తుడు అంటాడు మాట, వెన్ గాడ్ మేడ్ యూ అన్ ఒరిజినల్, వై డూ యూ వాంట్ టు స్టూప్ డౌన్ టు బి ఎ కాపీ? యూ కెన్ డెఫినెట్లీ బికమ్ ఎ గ్రేటర్ పర్సన్. కాబట్టి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని సామెతలు 10:24లో ఉంది. నీవు దేవుని విధేయత చూపినప్పుడు నువ్వు ఆశించిందంతా దేవుడు ఇస్తాడు తప్పకుండా. 107వ కీర్తన 9వ వచనంలో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. 145వ కీర్తన 16వ వచనంలో ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేరుస్తాడని ఉన్నది. 20వ కీర్తన 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తాడని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్పినాను కదా, విమర్శ కొరకే ఒక డైరీ, ఇదే డైరీ అండి, పాతగా అయిపోయింది. ఈ డైరీ పేరు ఏంటంటే క్రిటిసిజం. ఇది ఆల్మోస్ట్ అంటే చాలా సంవత్సరాలు రాసి మళ్ళీ వదిలేసినాను. ఏం క్రిటిసిజం అంతా బుట్టలో పడేద్దాం, అదంతా నాకు అదంతా పుష్పగుచ్చాల్లాగానే ఉన్నది. దేవుడు ఇంత ఆశీర్వదించిన తర్వాత ఎవరు ఎట్లా క్రిటిసైజ్ చేసినారు ఎందుకు రాయడం మానేసినాను ఇప్పుడైతే. అయితే దీంట్లో రాసి పెట్టింది ఏంటంటే, మరి ఒక మాట చదువుతాను ఫ్రమ్ మై డైరీ. ఎ లీడర్ ఈజ్ ఆల్వేస్ క్రిటిసైజ్డ్. యాజ్ యూ లీడ్, లిసన్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, బట్ డోంట్ స్పెండ్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎనర్జీ వరీయింగ్ అబౌట్ దోస్ హూ మే అపోజ్ యూ. Instead, focus your attention on those who are willing and ready to help. ఇది నాకు ఎదురైంది ఈ మాట. తర్వాత ఈ వైస్ మ్యాన్ ఆల్వేస్ ఓవర్లుక్స్ ఇన్సల్ట్స్. వివేక్ అయిన వాడు తన నిందను వెల్లడిపరచాడంట. వాళ్ళు ఇట్ట అన్నారు, వాళ్ళు అట్ట అన్నారు అని ఏడ్చుకుంటూ ఉండడు. మంచిదేదని ఉంటే తీసుకుంటాడు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అది మేలుకరంగా ఉంటే తప్పకుండా తీసుకుంటాడు. ఎందుకంటే ఒక చెట్టు ఎక్కాలంటే కొమ్మలు పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది కదా. క్రిటిసిజం అనమాట, మనల్ని బాగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. పువ్వులు పట్టుకొని ఎవడు చెట్టు ఎక్కలేరు, నెత్తి బలుగుతుంది వాడికి. పువ్వులు అంటే మన పొగడ్తలు, ప్రశంసలు, మెచ్చుకోళ్ళు ఇవన్నీ పట్టుకొని ఎక్కలేము మనం. గట్టి కొమ్మలు పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. అయితే మరి విమర్శలు కూడా అంతే అనమాట, మనల్ని బాగు చేసేటివి ఉంటాయి కొన్నిసార్లు. తప్పకుండా అవి మనం తీసుకోవాలి, అది తీసుకుంటే మనం బాగుపడతాం. అందుకే ఏ లీడర్ ఈజ్ ఆల్వేస్ క్రిటిసైజ్డ్. ఒక నాయకత్వ స్థానంలో ఉండేవారు తప్పకుండా విమర్శకు లోనవుతారు. ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ మీద ఎన్ని స్తూపాలు ఉన్నాయండి, విగ్రహాలు. గొప్ప గొప్ప వ్యక్తులు, అల్లసాని పెద్దన్న, కృష్ణదేవరాయ, ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఉన్నదండి. వాళ్ళని విమర్శించిన వాళ్ళది ఉందా? లేదు. కోకొలుగా వాళ్ళని ఒక్కొక్కరిని విమర్శించడానికి 1000 మంది ఉంటారు. వాళ్ళందరినీ మరి స్తూపాలు లేవెందుకు? ఓన్లీ గ్రేట్ మెన్స్ స్టాచ్యూస్ విల్ బి దేర్. కనుక ప్రతి ఒక్కరు విమర్శించేవారు ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభుని సిలువ కొట్టిన వాళ్ళ పేరు ఎక్కడుంది? మేకులు కొట్టినోడేవాడు,
బల్లెతో పొడిచినోడు ఎవడు, తలకు ముళ్ళ మొక్కటం వేసినోడు పేరు లేదు, పత్తా లేదు, కానీ ఏసే పేరు అయితే ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, నిన్ను విమర్శించిన వాళ్ళు పత్తగా ఉండదు. కాబట్టి నీడ్ నాట్ వరీ అబౌట్ దోస్ హు క్రిటిసైజ్ యూ. ఎ లీడర్ ఈజ్ ఆల్వేస్ క్రిటిసైజ్డ్. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, ఆల్వేస్ ద యాక్స్ ఇస్ ఎట్ ద రూట్. నువ్వు మంచి చేయాలన్నప్పుడు గొడ్డలు ఉంటుంది, వేరు దగ్గరనే ఉంటుంది గొడ్డ, అది పర్వా చేసే అవసరం లేదు. తర్వాత లిసన్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎవరైనా నీ మంచి కోరి చెప్తే తప్పకుండా తీసుకోవాలి. తర్వాత డోంట్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎనర్జీ వరింగ్ అబౌట్ దోస్ హు అపోజ్ యూ. అసూయ చేత నీకు తిరుగుబాటు చేసే వారిని లెక్కలోకి తీసుకోకూడదు. వాళ్ళ కడుపు నిండా అసూయ ఉంటుంది, వాళ్ళు ఏదో వెళ్ళగక్కుతుంటే సరే అనుకోవాలి, అంతేగాని అది నువ్వు గుండెలో పెట్టుకొని వ్యసనపడి దేవుని సేవ చేయకుండా మూతి ముడుచుకొని ఉండే అవసరం లేదు. తర్వాత ఇన్స్టెడ్ ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ యువర్ గోల్. నీ గురి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఇంత దూరం రాలేవు, లేకుంటే మధ్యలోనే ఆగిపోతావు. వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ నీ విషయం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గాడ్ థింకింగ్ అబౌట్ యూ, అది నిన్ను తప్పకుండా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ఈ యేసుతో నా పయనం అనే శీర్షిక ద్వారా దీవింపబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అన్నీ కూడా భద్రం చేసినాము. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్ని ఎపిసోడ్స్ 17 ఎపిసోడ్స్ కూడా దొరుకుతుంది. మీరు మరి దీనికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇది ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది ఒక సేవ, ఎందుకంటే సేవ చేసే వారికి చాలా సహాయపడుతుందని దేవుని దాసురాలుగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమతో నా కొరకు, మరి మా కుటుంబం కొరకు, ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య కొరకు కూడా ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతూ ఒక చిన్న ప్రార్థనతో నేను ఈ యొక్క మరి ఎపిసోడ్ను ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా గొప్ప తండ్రి, యేసుతో నా పయనం అని 17వ ఎపిసోడ్ ఈరోజు ముగించడానికి మీరు కృప చూపినారు. మరి నాకు ఎన్నెన్నో పుస్తకాలను ఈరోజు నా వెలుగులోకి తీసుకొని వచ్చినారు ప్రభా. మరి ఎన్నెన్నో అనుభవాలు ఈరోజు నేను చూసినాను. ఇది ఇంతటితో ఆగకుండా నీ రాకడ పర్యంతం యేసుతో నా పయనం అనే శీర్షిక వివరించడానికి, వర్ణించడానికి నాకు ఆయుస్సు, నాకు ఆరోగ్యం ఇచ్చి మరి అనేకులను ఈ దీవెనకరమైన మార్గంలోకి నడిపించడానికి సేవా దృక్పథంతో ఉండేవారికి ప్రోత్సాహంగా ఉన్న ఈ ఎపిసోడ్ను మీరు ఆశీర్వదించి చేతులెత్తి ఈ కార్యాన్ని దీవించమని, దాసరాలు బలపరచమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభు ఆశీర్వదించి దేవుని నియమాల్లో దేవుని మార్గంలో ఉండి దైవ సేవ చేయడానికి మరి శుద్ధ హృదయాన్ని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత గల సమ్మతి గల మనసును దయచేయమని, వారి శ్రమకు తగిన ఫలితాన్ని మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము